అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి అని నల్ల చీరలతో నిరసన ఆల్ ఇండియా సిఐటియు పిలుపులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలోని భారీ సంఖ్యలో అంగన్వాడీలో రామచంద్రపురం పాత బస్టాండ్ నుండి బ్లాక్ సారీస్తో ర్యాలీగా బయలుదేరి రాజగోపాల్ సెంటర్కి వెళ్లి అక్కడ మానవహారం చేసి ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమం వల్ల కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అనంతరం అక్కడి నుండి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. ఎంఆర్ఓ మృత్యుంజయరావుకి వినతిపత్రం అందించి తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వానికి నివేదించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నూకల బలరాం, సత్యబాబు, అంగన్వాడీ నాయకులు విజయలక్ష్మి, కె జహరా, దుర్గా, సూర్యకుమారి, చంద్రకళ, లక్ష్మి, రత్న, పద్మ, అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు పాల్గొన్నారు. నా పేరు ఎం దుర్గమ్మండి, జిల్లా కార్యదర్శి, అలాగే రామచంద్రపురం ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేసీఎఫ్లు ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ సంస్థల మీద బ్లాక్ డే కింద ప్రకటించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఇది. ఎందుకంటే పేసీఎఫ్లని గర్భిణీ బాలింతలకి పేసీఎఫ్లు తీయాలంటున్నారు. వాళ్ళు 1-2 సార్లు వస్తున్నారు, కానీ ఆ పేస్ మీది కదా అనేసి ఫోటో తీసుకుంటలేదు. అలాగే వాళ్ళు కళ్ళంటి నీళ్లు కూడా వచ్చేస్తున్నారు పేసీఎఫ్ తీసేటప్పటికి. దాన్ని వెంటనే రద్దు చేయాలని, అలాగే మాకు ఏ అయితే ఫోన్లు ఇచ్చారో ఆ ఫోన్లు తీసేసి ట్యాబ్లు ఇవ్వాలని, అలాగే 5G సిమ్లు ఇవ్వాలని, మాకు జీతం 2014లో కేంద్ర ప్రభుత్వం 1500 మీకు ఇస్తామనేసి ప్రకటించింది. మేము ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తే ఆ వెంటనే మాకు ఏ అయితే వస్తాయో కేంద్ర ప్రభుత్వం కూడా ఆ జీతాలను ప్రకటించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మినీ కాపీ రాశారు మినిస్టర్లో. ఆ మినీ కాపీలో ఏ అయితే రాశారో అవన్నీ కూడా జూలై నెలలో అమలు చేస్తామనేసి, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అమలు చేస్తామని చెప్పారు. ఆ గవర్నమెంట్ ఇప్పుడు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు మేము 42 రోజులు సమ్మె అయితే టెండర్ల దగ్గరికి వచ్చి మేము వచ్చిన తర్వాత మీకు అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కానీ ఏ సమస్యని ఇప్పుడు వరకు కూడా పరిష్కరించలేదైనా ఈ వెంటనే అంగన్వాడీ సమస్యల్ని పరిష్కరించాలి. అలాగే జీతాలు ఏవైతే ఉన్నాయో అంగన్వాడీలకి వెంటనే జీతాలు పెంచాలని మేము ప్రధాన డిమాండ్గా చేసాం. దాని ప్రకారంగా ఇప్పుడు మేము ఏదైతే యాప్ల గురించి పోరాడుతున్నామో యాప్లన్నీ రద్దు చేయాలి, ఒకటిగా చేయాలి. యాప్లన్నీ కూడా నాణ్యమైన లబ్ధిదారులకి నాణ్యమైన ఫీడింగ్ ఇవ్వాలి. అలాగే గర్భిణీ బాలింతలకి ఒకేసారి ఫీడింగ్ వచ్చేలాగా చూడాలని దశల వారీగా వస్తున్నాయి. దశల వారీలు కాకుండా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపో లేకపోతే 5వ తారీఖు లోపో మొత్తం అన్ని మెటీరియల్స్ వచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా జరిగే సమ్మె ధర్నాలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో
ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే ఏదైతే 42 రోజులు సమ్మెకాలం నాటి ఇచ్చిన మినిట్స్ ప్రకారం జీతాలు పెంచాలని, అదేవిధంగా భారంగా మారిన ఈ యొక్క యాప్స్ని ఒక యాప్గా తయారు చేసి ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా హెల్పర్లని వర్కర్లుగా ప్రమోట్ చేయాలని చెప్పని, పని భారాన్ని తగ్గించాలని, 5G నెట్వర్క్ ఇవ్వాలని చెప్పని, ఏదైతే పాత సెలవులు ఇచ్చేసామో ఆ స్థానాల్లో కొత్త ట్యాబ్లు ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. పనికిరాని ఫోన్లు వెంటనే పనికిరాని ఫోన్లు వెంటనే పనికిరాని ఫోన్లు వెంటనే పని చేసే ఫోన్లు వెంటనే పని చేసే ఫోన్లు వెంటనే పని చేసే ఫోన్లు వెంటనే హెల్పర్లకు వర్కర్లుగా ప్రమోషన్లు హెల్పర్లకు వర్కర్లుగా ప్రమోషన్లు హెల్పర్లకు వర్కర్లుగా ప్రమోషన్లు ప్రమోషన్లు ఇచ్చేంత వరకు ప్రమోషన్లు ఇచ్చేంత వరకు ప్రమోషన్లు ఇచ్చేంత వరకు అడుగు. We want జిందాబాద్ 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 బగ బగ మండే సూర్యుని చూడు బగ బగ మండే సూర్యుని చూడు బగ బగ మండే సూర్యుని చూడు అంగన్వాడీ సత్తా చూడు అంగన్వాడీ సత్తా చూడు జిందాబాద్ 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 We want We want We want We want యాప్లను రద్దు చేసేంత వరకు యాప్లను రద్దు చేసేంత వరకు యాప్లను రద్దు చేసేంత వరకు We want We want We want We want సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు We want We want సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు We want We want We want We want జిందాబాద్ 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 జిందాబాద్